ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన సృష్టికర్త సింహాసన మందిరంలో మీరు నిలబడినట్టు ఊహించండి. రాజైన ఉజ్జియా మరణించిన సంవత్సరంలో యెషయాకు సరిగ్గా అదే జరిగింది. ఈ అసాధారణమైన దేవునితో జరిగిన సాక్షాత్కారం యెషయాను ఒక సాధారణ వ్యక్తి నుండి చరిత్రలోని ఎంతో ప్రభావవంతమైన ప్రవక్తలలో ఒకడిగా మార్చింది. ప్రధాన సందేశం స్పష్టం. నిజంగా దేవుని పరిశుద్ధతను అనుభవించినప్పుడు మన పాపభావాన్ని చూస్తాము. అది మార్పుకు, మిషన్కు దారి తీస్తుంది. యెషయా అనుభవం మనకు 3 ముఖ్యమైన దృక్కోణాలను చూపిస్తుంది: పైకి, లోపలికి, బయటికి. పైకి చూస్తే అతను దేవుడు ఉన్నతంగా ఉన్న సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూస్తాడు. ఆయన దేవునిని తన శక్తి అధికారంతో సింహాసనంపై కూర్చుని ఉన్నట్లు చూస్తాడు. దేవుని సింహాసనం అనేది అంటే ఆయన అధికార స్థానం. మహిమతో నిండిన సెరాఫిములు పరిశుద్ధుడు, 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 సర్వశక్తిమంతుడైన యెహోవా అని అరుస్తున్నారు. వారి స్వరాలు తలుపులను కంపింపజేస్తున్నాయి. ఆలయం పొగతో నిండుతుంది. ఇది మృదువైన, సౌకర్యవంతమైన దృశ్యం కాదు. ఇది భయానకంగా ఆశ్చర్యాన్ని కలిగించే దృశ్యం. దేవుని పరిశుద్ధతను ఒక చూపును చూసిన వెంటనే యెషయా తన లోపలికి చూస్తాడు. అతను అరుస్తూ, అయ్యో నాకు శాపం, నేను నాశనమయ్యాను అంటాడు. ఎందుకు? దేవుని పరిపూర్ణ పరిశుద్ధతను చూడటం మన పాపభావాన్ని బయటపెడుతుంది. యెషయా పాపాలను ఇతరుల పాపాలతో పోల్చలేదు. అతను దేవునిని ఆయన పరిశుద్ధతలో చూశాడు. అది అతనిలో విచ్ఛిన్నతను కలిగించింది మరియు యెషయాలో ఒక అత్యవసరమైన ఆత్మను సృష్టించింది. కానీ తర్వాత ఏమి జరుగుతుందో గమనించండి. దేవుడు యెషయాను అతని నిరాశలో వదిలిపెట్టాడు. ఒక సెరాఫు బలిపీఠం నుండి తీసిన అగ్నిరాయితో అతని పెదవులను తాకి, నీ దోషం తొలగించబడింది, నీ పాపం ప్రాయశ్చిత్తం చేయబడింది అని అంటాడు. యెషయా దర్శనం దేవుని మహిమతో ప్రారంభమైంది. అతను దేవుని పరిశుద్ధతను చూశాడు. దేవుని పరిశుద్ధతను అనుభవించిన తర్వాత యెషయా దేవుని కృపను రుచి చూశాడు. ఆహా, అతను అనుభవించిన క్షమాపణ ఆనందం ఎంత గొప్పది! ఈ శుద్ధి తర్వాతే యెషయా బయటకు చూస్తాడు. దేవుడు నేను ఎవర్ను పంపించాలి అని అడుగుతారని వింటాడు. యెషయా స్పందన తక్షణమే వస్తుంది. ఇక్కడ ఉన్నాను, నన్ను పంపించు. ఈ అధ్యాయాల మిగతా భాగం దేవుడు యెషయాకు ఇవ్విన సవాలుతో కూడిన సందేశాన్ని వెల్లడిస్తుంది. దేవుని నుండి దూరమైపోయిన దేశానికి ఇది ఒక మేల్కొలుపు పిలుపు. తన ద్రాక్ష తోటను చూసుకునే రైతులాగా ఇశ్రాయేలు అభివృద్ధి చెందేందుకు దేవుడు సాధ్యమైన ప్రతిదీ చేశాడు. కానీ మంచి ఫలితాలు ఇవ్వాల్సిన బదులు వారు చెడు ఫలితాలే ఇచ్చారు. అన్యాయం, దోపిడీ మరియు విగ్రహారాధన. ఇప్పుడు దేవుడు యెషయాకు ఒక కొత్త దర్శనాన్ని ఇస్తాడు. ఆ దర్శనంతో ఒక శక్తివంతమైన సందేశం వస్తుంది. యెషయా ద్వారా దేవుడు చేసే ఆరోపణ స్పష్టంగా, తీవ్రముగా ఉంటుంది. ప్రజల ఆరాధన ఖాళీ సంప్రదాయంగా మారింది. అర్థంలేని బలును తీసుకురావడం మానిపోండి. దేవుడు చెప్పాడు, నీ వ్యర్థమైన సమావేశాలను నేను భరించలేను. దేవుడు కోరుకునేది న్యాయాన్ని, నీతిని. న్యాయం చేయడం నేర్చుకోండి. న్యాయాన్ని వెతకండి. దోపిడీకి గురైన వారిని రక్షించండి. అనాథల కోసం పోరాడండి. విధవరాల కోసం వాదించండి. యెషయా సమాజంలోని వివిధ వర్గాలను ఎదుర్కొంటాడు. ఇతరుల ఖర్చుతో ఇల్లు మీద ఇల్లు, పొలం మీద పొలం కలిపి ఖాళీ లేకుండా కూడబెట్టుకునే అలాంటి ధనికులను, దేవుని పనిని పట్టించుకోకుండా తొందరగా లేచి మద్యం కోసం పరిగెత్తే విందు ప్రియులను ప్రశ్నిస్తాడు. లంచం కోసం దోషులను విడిపించి నిర్దోషులకు న్యాయం నిరాకరించే అవినీతి నాయకులు. అలాగే మెడలు కొడిగించి కన్నులతో ఆకర్షణ చూపిస్తూ తిరిగే యెరూషలేము స్త్రీలకు కూడా రాబోయే తీర్పు గురించి హెచ్చరిక ఇవ్వబడింది. అయితే ఈ కఠినమైన హెచ్చరికల మధ్యలో ఆశ కూడా మెరుస్తుంది. మీ పాపాలు ఎరుపు రంగులో ఉన్నా అవి మంచు వలె తెల్లగా మారతాయి. వాగ్దానం చేస్తున్నాడు.
రాబోయే కాలంలో జనాలు ఆయన ఆలయానికి ప్రవాహంలా వచ్చి తమ ఖడ్గాలను దున్నపాళ్లుగా తమ కత్తులను కొయ్యదండాలుగా మార్చుకుంటారని ఆయన చెబుతాడు. యుద్ధం ఆగిపోతుంది, దేవుని శాంతి పరిపాలిస్తుంది. ఈసయ అత్యంత తీవ్రంగా విమర్శించేది చెడును మంచిగా, మంచిని చెడుగా పిలిచేవారిని. వెలుగుకు చీకటి అని, చీకటికి వెలుగు అని చెప్పడం. ఈ నైతిక గందరగోళం సత్యాన్ని ఉద్దేశపూర్వకంగా తలకిందులు చేయడం దేవునికి ప్రత్యేకంగా కోపాన్ని కలిగిస్తుంది. ప్రజలు తప్పు చేయడమే కాకుండా దాన్ని సరికదా అని సంబరపెడితే వారు సమాజపు మూలాధారాన్ని పాడు చేస్తారు. ఈ సత్యాలను మనం ఈరోజు ఎలా వర్తించాలి? మొదట మీ హృదయమంతా దేవునిని వెతకండి. ఆయనను తెలుసుకోవడానికి ఆయన శక్తిలో, పరిశుద్ధతలో, కృపలో ఆయనను అనుభవించండి. ఈసయాలాగా మనం దేవునితో కొత్త అనుభవాలు, నిత్యమైన ఆరాధన, ప్రార్థన, శాస్త్రాన్ని చదివే సమయాలు అవసరం. ఇవి దేవుడు ఎవరు, మనం ఆయనతో ఉన్న సంబంధంలో ఎవరం అనే దానిపై సరైన దృష్టికోణాన్ని కలిగి ఉండటానికి సహాయపడతాయి. దేవుడు మిమ్మల్ని శుద్ధి చేయనివ్వండి. మన పాపాన్ని చూసినప్పుడు దాన్ని దాచిపెట్టకూడదు, పారిపోకూడదు. మన అవసరాన్ని నిజాయితీగా అంగీకరించే వారికి దేవుడు క్షమాపణ శుద్ధిని ఇస్తాడు. ఆయన మిమ్మల్ని వినయపరచి, విరగదీయి తనకు ఇష్టమైన వ్యక్తిగా మలచడానికి అనుమతించండి. పిలుపుకు స్పందించండి. మనందరికీ ఒక మిషన్ ఉంది. మనం ఈసయ లాంటి ప్రవక్తలు కాకపోయినా దేవుడు మన కుటుంబాల్లో, మన పనిస్థలాల్లో, మన సమాజాల్లో ఆయన రాయబారులుగా ఉండమని మనలను పిలుస్తున్నాడు. మనము ఆయన రాయబారులుగా వెళ్ళేటప్పుడు న్యాయానికి నిలబడాలి. దేవునికి న్యాయంపై, దుర్బలులపై ఉన్న శ్రద్ధ ఎప్పటికీ మారలేదు. అవసరంలో ఉన్నవారికి సహాయం చేయడానికి మనం ముందుకు రావాలి. మరియు మనం అలా చేస్తున్నప్పుడు రాజీ పడకుండా జాగ్రత్త వహించాలి. చెడును మంచి అని, మంచిని చెడు అని ఎక్కువగా పిలుస్తున్న ప్రపంచంలో మనం దేవుని సత్యం ఆధారంగా స్పష్టమైన నైతిక దృష్టిని కొనసాగించాలి మరియు దేవుని వాగ్దానాలపై ఆశతో నిలబడాలి. ఎంతటి చీకటి పరిస్థితులు ఉన్నా దేవుని పునరుద్ధరణ, పునర్నవీకరణ వాగ్దానాలు మనకు భవిష్యత్తుపై ఆశను ఇస్తాయి. మనం దేవునిని ఆయన యథార్థంగా చూసినప్పుడు మనల్ని మనం ఎలా ఉన్నామో చూస్తాము. అలాగే మన ప్రపంచాన్ని కూడా అది ఎలా ఉందో చూస్తాము. ఆ దృష్టి మనం ఈ రోజు ఎలా జీవించాలో అన్నింటినీ మార్చేస్తుంది. యెషయా సందేశం ఇప్పటికీ శక్తివంతంగా సంబంధంగా ఉంది. నైతిక అయోమయం, పాడైన మతాచారం, సామాజిక అన్యాయంతో కూడిన ఈ లోకంలో దేవుని శక్తి మరియు పరిశుద్ధత ద్వారా మారిపోయినవారు, ఆయన సత్యం కోసం నిలబడేందుకు సిద్ధంగా ఉన్నవారు అవసరం. దేవాలయంలో దేవుడు అడిగిన ప్రశ్న ఇప్పటికీ ప్రతిధ్వనిస్తుంది. ఎవరిని పంపించాలి? చెప్పడానికి సిద్ధంగా ఉన్నారా? నేను ఇక్కడనే ఉన్నాను, నన్ను పంపించండి